ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మిథున్ రెడ్డిని కోర్టుకు తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ అయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నారు. వివాదాస్పద మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. మద్యం పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారు అనే దానిపై ఆరా తీసింది. పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు అయితే ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ఇప్పటికే ఓసారి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన సిట్ నిన్న రెండోసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది. మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సిట్ అరెస్ట్ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, చూస్తున్న మిథున్ రెడ్డికి సంబంధించి ఒకవైపు సిట్ కీలకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశాలు బయటకు వస్తున్నాయి, ఇలాంటి విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు ఏదైతే దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలో మద్యం కుంభకోణం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే సిట్ అధికారులు 48 మంది నిందితులను కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. ఈ 48 మంది నిందితులకు సంబంధించి కూడా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా వారి పాత్రదారులు, సూత్రధారులు తదితర అంశాలని బేరేజ్ వేసుకొని సిట్ అధికారులు వారందరినీ కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. దీంట్లో 12 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మిథున్ రెడ్డితో సహా ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు నిన్న సాయంకాలం 305 పేజీల ప్రైమరీ ఛార్జ్ షీట్ని కూడా నిన్న కోర్టులో దాఖలు చేశారు. దాంట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ కుంభకోణం అంతా జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా గుర్తిస్తూ సిట్ పేర్కొన్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 268 మంది సాక్షులని సిట్ సుదీర్ఘంగా దాదాపుగా 8 నెలల కాలంలో విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆసుపత్రులు, వివిధ బ్యాంకులు, బంగారం, అలాగే షాపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంపెనీలకు సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 62 కోట్ల రూపాయల నగదును కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి దీంట్లో చాలా కీ రోల్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పాత్ర ఏ స్థాయిలో ఉంది? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1గా ఉన్నప్పటికీ దీనికి రూపకల్పన చేయడంలో కానీ, లేకపోతే ఏ కంపెనీ నుంచి, డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేయాలి, ఏ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలి, ఏ కంపెనీలకి ఎంత నిధులు బదలాయించాలి అనే అంశానికి సంబంధించి కూడా మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి మిథున్ రెడ్డి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కర్త కర్మ క్రియగా వ్యవహరించిన పరిస్థితి కనిపించిందని చెప్పి కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే కొద్దిసేపు క్రితమే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో కూడా న్యాయమూర్తి ఎదుట కొద్దిసేపు క్రితమే ఆయన్ని ప్రవేశపెట్టారు. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి రిమాండ్ విధించాలని చెప్పి కూడా సిట్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరబోతున్నారు. అలాగే తప్పుడు కేసు, రాజకీయ దురుద్దేశం, ఎక్కడ ఎటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీంట్లో బెయిల్ మంజూరు చేయాలి. ఇప్పటికే సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా బయటికి వెళ్ళి కానీ లేకపోతే తప్పించుకునే అవకాశం లేదు. అలాగే సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా కానీ పూర్తి స్థాయిలో విచారణకి సహకరిస్తామని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం మీద కీలకమైన పరిణామం అయితే నిన్న తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి కర్త కర్మక్రియగా వ్యవహరించారు. అలాగే ఏదైతే లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే డొల్ల కంపెనీ అంటే సూట్ కేస్ కంపెనీలు తయారు చేయడం విషయంలో కానీ, ముడుపుల సరఫరా వ్యవహారానికి సంబంధించి కానీ, నగదు బదలాయించడం, అలాగే 2024 ఎన్నికల్లో మద్యం డబ్బులని ఎన్నికలకు సంబంధించి కూడా వివిధ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8 నుంచి 10 జిల్లాలకి పంపిణీ వ్యవహారంలో కూడా మిథున్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే
ఏపీ మద్యం ఆర్డర్లు సప్లైకి సంబంధించి కూడా గతంలో ఆన్లైన్ పద్ధతి ఉండేది. కానీ గత 5 సంవత్సరాల కాలం అంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి కూడా మద్యం వ్యవహారం ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేదు, మొత్తం క్యాష్ అండ్ క్యారియరే కొనసాగింది. అలాగే ఎక్కడా చూడని ఎక్కడా వినని బ్రాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు వేదిక అయిందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో దీంట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్నిటికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియగా వ్యవహరించారని చెప్పి సిట్ అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే ఆయన అరెస్టు రిపోర్టుకు సంబంధించి దాదాపుగా 7 పేజీలకు సంబంధించి ఒక రిపోర్ట్ని అయితే పేర్కొన్నారు. అంటే దాదాపుగా దాన్నే మనం రిమాండ్ రిపోర్ట్గా పేర్కోవచ్చు. దాంట్లో మిథున్ రెడ్డికి సంబంధించి మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏ రకంగా వ్యవహరించారు, ఎవరెవరిని ప్రలోభ పెట్టారు, ఏ డిక్షనరీలని స్వాధీనం చేసుకున్నారు, మాట వినని డిక్షనరీలకు సంబంధించి ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు, దీంట్లో అధికార పక్షమా ప్రతిపక్షం అనే తేడా లేకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన డిక్షనరీల యజమానులు కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా సిట్ ఉంది దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే మిథున్ రెడ్డికి సంబంధించి రిమాండ్ విధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఆయనకి సంబంధించి ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న నేపథ్యంలో కూడా రాజమండ్రి కానీ నెల్లూరు సబ్ జైలుకి కానీ తరలించే అవకాశం, ఎందుకంటే ఇవి రెండు కూడా రాజమండ్రి నెల్లూరు రెండు కూడా సెంట్రల్ జైల్స్ కావడంతో కూడా ఆ 2 జైళ్లు కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం రాజమండ్రి నెల్లూరు సెంట్రల్ జైలు ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించి చిత్తూరు జిల్లాతో పాటుగా అలాగే నెల్లూరు జిల్లా జైలు అయితే కనుక కొంత సౌకర్యాల విషయంలో కానీ అలాగే వీఐపీకి సంబంధించిన ప్రత్యేక బ్యారకులు ఇటువంటివి ఉన్న నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లా కావాలని చెప్పి న్యాయవాదులు అయితే న్యాయమూర్తిని కోరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సౌమ్య, అయితే శివ ఛార్జ్ షీట్ కి సంబంధించి వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావిస్తూ కీలక అంశాలుగా వెల్లడించడం జరిగింది. అంటే మీరు చెప్పినట్టుగా అనేక సార్లు జగన్ పేరుని ప్రస్తావించడం అనేది ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు ఓవరాల్ గా ఈ టాపిక్ లో చూసుకుంటే. ఇక దీని మీదకి చూసుకుంటే ఇక సీరియస్ గా ఈ కేసు టర్న్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఇది మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా తాడేపల్లి కేంద్రంగా అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం కేంద్రంగా అంటే ఆయన క్యాంప్ ఆఫీస్ కేంద్రంగానే ఈ వ్యవహారం ఈ తతంగా అంతా కొనసాగిందని చెప్పి సిట్టు గత కొంతకాలంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో దానిలో భాగంగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే భారతీయ సిమెంట్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్పలు కూడా దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. నిధులన్నీ కూడా ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన మద్యం వ్యవహారం చూడటం, ఎవరెవరికి ఎంతంత డబ్బులు ఇవ్వాలని చెప్పి మిథున్ రెడ్డి చెప్పడం, ఆ డబ్బులు చాణక్య, సత్యప్రసాద్ అలాగే ఎవరైతే దిలీప్ ఉన్నారో వీరంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరులు వారంతా కూడా తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి ఏదైతే ఈ 3 వ్యక్తులకి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు అప్పచెప్పే వాడు ఆ తర్వాత ఎవరికి ఇచ్చారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అంతుబట్టని ప్రశ్నగా ఉంది. అయితే నిన్న ఛార్జ్ షీట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును ఎక్కువసార్లు ప్రస్తావించే నేపథ్యంలో ఈ కేసులు అంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా అందరూ భావిస్తున్నట్లు గతంలో మాజీ ఎంపీ విజయసాయి చెప్పినట్టు బిగ్ బాస్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డితో ఏర్పాటు చేసే రిమాండ్ రిపోర్ట్లో కానీ లేకపోతే 20 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వేయబోతున్న ఛార్జ్ షీట్లో కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టు వ్యవహారంతో వైఎస్ఆర్సీపీ అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆందోళన రెండు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, సో ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా ఎంతసేపు విచారించే అవకాశాలు ఉన్నాయి? ఓవరాల్గా రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో వస్తున్నటువంటి దృష్ట్యానే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందనేది చూస్తారు కాబట్టి ప్రజెంట్ ఏసీబీ కోర్టులో ఎంతసేపు ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయంట? అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం మనం ఏదైతే చూసుకోవచ్చు విజయవాడ కోర్టు న్యాయస్థానం కాంప్లెక్స్ భవనంలో ఉన్నారు. 3వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు అలాగే ఏసీబీ న్యాయస్థానం రెండింటికి సంబంధించి ఆయనే ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా విజయవాడ సిట్ పోలీసులు ఏసీబీ న్యాయస్థానం ఎదుట న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను అలాగే సిట్ అధికారులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ను అలాగే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన అంశాలకు సంబంధించిన పిటిషన్లు రెండింటిని కూడా సుదీర్ఘంగా పరిశీలిస్తబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం కనిపిస్తుంది. ఆ సందర్భంలో సిట్ తరపు న్యాయవాదులకి అలాగే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులకు కూడా కొంత తీవ్ర స్థాయిలో కూడా ఒకసారి వాదనలు ప్రతివాదనలు బలంగా జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి రిమాండ్ విధించాలి, మిథున్ రెడ్డి ఏ రకంగా దీంట్లో బాధ్యత ఉండదు, అందులో ఏ రకమైన
పాత్రదారుడుగా ఉన్నారు, ఏ రకంగా ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీనికి సంబంధించి ఇంకా కొంతమంది నిందితుల్ని కొంతమంది ఐడెంటిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో మిథున్ రెడ్డి కనుక ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా సాక్షులని ప్రభావితం చేయడంతో పాటు కేసు ఇక్కడే ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఆయన తరపు అంటే సిట్ తరపు న్యాయవాదులు వాదనలు మించే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి ఏప్రిల్లో సిట్ అధికారులు విచారణకు రమ్మంటే ఆయన స్వయంగా విచారణకు వచ్చిన పరిస్థితి కనిపించింది. అలాగే నిన్న కూడా ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ హైకోర్టుకు సంబంధించి 2 చోట్ల బెయిల్ డిస్మిస్ అయినప్పటికీ కూడా ఆయన అంతటా ఆయనే సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి తాను విచారణకు హాజరవుతానని చెప్పి సమాచారం ఇచ్చి ఆయనే వచ్చారు. కాబట్టి సో ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర లేదు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా కక్షపూరితంగా ఇబ్బందులు పాల్చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా ఏ రకంగా విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించేందుకు మిథున్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలి, లేకపోతే రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే న్యాయమూర్తిని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూసినా కదా సిట్ ఛార్జ్ షీట్ లో జగన్ పేరును ప్రస్తావించడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరి కాసేపట్లో మరి వాదోపవాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్ట్ విధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.